రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రభాకర్ గారు నమస్తే. నమస్కారం అన్న. గత సంవత్సరం నుంచి గురుకులాలు, ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు, బీసీ హాస్టల్లో పిల్లలు చనిపోతున్నారు. అనారోగ్యము, పాము కాట్లు, ఫుడ్ పాయిజనింగ్. బాధ్యత మీది కాదా? తప్పకుండా మాదే. మంచిగానే చెడైనా మాదే బాధ్యత. ఎలా ఇది కొత్తగా ఇప్పుడే ఎప్పుడు జరగలే ఇప్పుడే జరుగుతుందంటే దానికి మరింత బాధ్యత మాదే. గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది పిల్లల మనస్తత్వాన్ని బట్టి, కొంత వాళ్ళకు ఉండబడేటువంటి అక్కడ సర్కమ్స్టెన్సెస్ల బలహీనతలు బట్టి జరుగుతుండొచ్చు. పాము కార్డుకు సంబంధించిన సౌకర్యాలు ఇవాళ ఒకటే సంవత్సరంలో మేమేం గొప్పగా మార్పులు చేర్పులు జరిగినాయని పాత 10 సంవత్సరాల ప్రభుత్వాల్లో జరిగినటువంటి ప్రక్షాళన సమయానికి పట్టుతున్న సమయంలో జరుగుతుండొచ్చు. డెఫినెట్లీ వన్ డే ఇటువంటి జరగకుండా అన్ని రకాల చర్యలు, కొత్త ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కావచ్చు, ఓన్ బిల్డింగ్స్ కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, అన్నీ చేసి ఫుడ్కు సంబంధించిన మెస్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేసి, ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదో వీకర్ సెక్షన్ లీడర్గా మరింత కాన్సన్ట్రేషన్ చేసి మార్పులు, రిఫార్మ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో ఈ చర్చకు, ఆత్మహత్యలు అనే చర్చకు అవకాశం లేకుండా చేయాలనే తపన నాది. 2025లో ఇక పిల్లలు సేఫ్గా ఉంటారు అని మనం నమ్మొచ్చా? మీరు ఆ భరోసా ఇస్తారా? అందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అధికారులను బాధ్యతలు చేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు చెప్తున్నాం. మహిళా ఆఫీసర్లను మహిళా హాస్టళ్లలో పోయి విజిట్ చేసి వాళ్ళతో నిద్రించమంటా ఉన్నాం, కౌన్సిలింగ్ చేయమని చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా సౌకర్యాలు మెరుగుపరచడానికి జిల్లా లోపల సమన్వయ కమిటీలు వేసినాం. మిగతా సౌకర్యాలు కలిగజేయడానికి స్థానిక ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సమస్యల పరిష్కారానికి ఇది అందరూ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని కోరుతున్నాం. విమర్శకు పరిమితమే కాకుండా దానికి సంబంధించి సద్విమర్శగా తీసుకొని ఆ సమస్యను పరిష్కారం చేయాలనే తపన మా దగ్గర ఉంది. బేసిక్గా ఈ వర్గాలకు టోటల్గా మార్పు తీసుకొచ్చి లాభం చేయాలి, న్యాయం జరగాలి, వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా అవకాశాలు కల్పించాలనే మా ప్రయత్నం. సరైన నిధులు మంజూరు చేయడం లేదు, ఒక్క మనిషికి 9 రూపాయల చొప్పున ఇస్తే ఎట్లా సాధ్యం అనే చర్చ వస్తుంది. దీని మీద ఏం చర్య తీసుకోబోతున్నారు? 9 రూపాయలు అనేటువంటి చర్చ కంటే తప్పకుండా మార్పు శ్రీకారం చుడుతున్నామని చెప్తున్నాం. గతంలో ఉన్నదానికంటే 40% పెంచడం జరిగింది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోండి. ఒకేసారి వన్ డే చేంజ్ ఇట్ విల్ నాట్ కమ్. దానికి సంబంధించిన ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళకు సరిపోయే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మారుతున్న ధరలకు అనుగుణంగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందరు సహకారం కావాలి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల కోసం ఏం చేశారని అడిగితే ఏం చెప్తారు? బీసీల కొరకు సంబంధించి మేము అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ముందుగా బీసీకి సంబంధించిన గురుకులాల విషయం లోపల టీచర్ల రిక్రూట్మెంట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ చేయాలని, అద్దె భవనాలకు సంబంధించి కనీస సౌకర్యాలు లేకుండా కిరాయిలు ఇవ్వలేదంటే వాళ్ళందరికీ 50% రెంట్స్ ఇచ్చి, దాని తర్వాత పర్మనెంట్ బిల్డింగ్స్ ప్లానింగ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి మెస్ ఛార్జీలు పెంచి, కొత్త కుల సంఘాల కార్పొరేషన్లు ఇచ్చి, భవిష్యత్తులో కొంత ఒక పథకం, గతంలో కొన్ని బలహీన వర్గాలకు స్కీమ్స్ ఏదైతే ఉండనో అట్లా కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి భవిష్యత్తులో ఆ వర్గాలకు ఇంకా మరింత మేలు జరగాలనేటువంటి కుల వృత్తులకు సంబంధించి చేపట్టాలనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వటం సాధ్యమేనా? ఇవ్వగలని నమ్మకం మీకుందా? మేము ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఉన్నాము. దానికి చట్టానికి సంబంధించిన ఏమైనా వస్తే మేము అన్ని రాజకీయ పార్టీలను ఆ చట్టాన్ని ఓవర్కమ్ కావడానికి సహకరించమని అడుగుతా ఉన్నాం. కానీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఇదంతా మోసం చేస్తుంది కాంగ్రెస్. మేము మోసం చేసి 23 మేము వాళ్ళలాగా మోసం చేసి 23%కి దిగజార్చము. బరాబరుగా మేము చట్టపరంగా 42% ఇవ్వడానికి డెడికేషన్ కమిషన్ ద్వారా సర్వే నిర్వహించి ఆ నివేదిక ఆధారంగా అవసరమైతే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. అయినా కోర్టులో ఉన్నటువంటి అంశం 50% గ్యాప్ ఉన్నదానికి మా నాయకుడు చెప్పినాడు, డెఫినెట్లీ బారికేడ్ విల్ బి రిమూవ్ అని చెప్తా ఉన్నాడు. దాన్ని రిమూవ్ చేయడానికి డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక చట్టంలో ఒక పరిధిలో ఉంది కాబట్టి దాన్ని చేస్తాం. పార్టీ పరంగా చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలు ఆ లైనప్లో రావాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. మిమ్మల్ని ఎండగట్టేసి బీసీలకి వాళ్ళ నాయకత్వంలో పోరాడతామని చెప్తున్నారు. పెద్ద పెద్ద మాటలు గిండగట్టుడు వద్దు. ముందు మమ్మల్ని ప్రశ్నించే ముందు కొంత పరివర్తన మార్చుకొని 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడాలని సాధ్యం కాలేదు. 10 సంవత్సరాలు ఒక ఉప ముఖ్యమంత్రి బీసీలకు ఇవ్వలేదు.
10 సంవత్సరాల్లో హక్కుదారుణ్ణి అన్నందుకు రాజేందర్ గారి మెడలు పట్టి బయటికి గంటేసినారు. ఇవ్వాలనన్నా అటు రాజ్యాంగబద్ధంగా అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీరు చేసిందేం లేదు. ప్రభుత్వంలో లెక్కలు చూసినప్పుడు కూడా ఎన్నికల సందర్భంగా 2018, 2023 సందర్భంగా మాత్రమే బీసీలకు కొంత నిధులు కేటాయించారు. ఎన్నడూ కూడా ఒక పథకం 10 సంవత్సరాల బీసీల అభ్యున్నతికి కులవృత్తుల అభివృద్ధికి చేయలేదు. మీరు ఎలా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దయ్యాలు విధాలు వాళ్ళు ఇచ్చినట్టున్నది. మీరు నిజంగా ఒకవేళ మమ్మల్ని అడగదలుచుకుంటే ఫస్ట్ మీకు ఒక మార్పు తీసుకురండి. ఏం మార్పు? మీ దగ్గర 3 పదవులు ఉన్నాయి. టీఆర్ఎస్ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష నాయకుడు, ఉపశాసనసభ పక్ష నాయకుడు. ఒకటి ఉంచుకోండి, ఒకటి మిగతా 3 ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఇవ్వండి. ఇచ్చి కదా మాట్లాడాలి. బీఆర్ఎస్ పరిపాలన టైంలో చాలా అవినీతి జరిగిందంటున్నారు, కమిషన్లు వేశారు, విచారణ జరుపుతున్నారు. ఎందుకు ఇప్పటిదాకా ఒక్క ఆధారం కూడా బయట పెట్టలేకపోయారు? ఇప్పుడు మేము ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఆధారం బయట పెడతాడా? ప్రభుత్వం అందుకు సంబంధించిన విచారణ అధికారులు విచారణ పరంగా చేయాల్సినటువంటి సంబంధిత డిపార్ట్మెంట్ చేస్తాయి. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేనేదో చట్టాన్ని చేతిలో తీసుకొని గతంలో కొంతమంది అన్నాడు నేను జైల్లో పెడతా, రూమ్ కట్టినా. కానీ మీరే మీ మంత్రులే అంటున్నారు బాంబులు పేలుతాయి, జైలుకి వెళ్తాం, జైలు రెడీ చేసినామని చెప్పి. అన్న వాళ్ళని నన్ను అడిగి నువ్వు మళ్ళీ దానికి జవాబు లేకుండా చేసుకొని మళ్ళీ జవాబు చెప్పలేను ఎందుకంటారు? తప్పకుండా మా ప్రభుత్వం డెఫినెట్లీ ఎంక్వైరీ అన్ని రకాలుగా కమిషన్లు వేసి ఎన్ని ఎంక్వైరీ తప్పులను ప్రజల ముందు ఉంచుతాం. చట్టం తన పని తను చేసుకుంటుంది. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయినాయి, అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మీద యాక్షన్ తీసుకోవట్లేదని. రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బీజేపీ కాంగ్రెస్ కలవడమో, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలవడమో అనే అవకాశం ఇయ్యరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ, అన్ని రకాల పార్లమెంటుల బిల్లులకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు? కాంగ్రెసా, టీఆర్ఎస్ పార్టీ కదా. రాజకీయ అవగాహనతో కలిసిపోయినటువంటి వాళ్ళు రాజకీయ మ్యాండేట్ అంటే తప్పదు అనుకునే సందర్భాల్లోనే కవిత గారు అరేంజ్ చేసినారు. అసెంబ్లీలో పుట్టి మునిగింది 5 నెలలుగా అమలు అవుతుంటే మళ్ళీ కొత్తగా మీరు వచ్చి మేము ఒక మాట చెప్తాం. రైతు బంధుకు సంబంధించి రైతు భరోసాగా ఏదైతే మేము పెట్టినామో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దానిలో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా చేసినాం. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అందుకు సంబంధించి కొంత ఫిర్యాదులు ప్రజల దగ్గర నుంచి ఒక ఒపీనియన్ వాయిస్ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కావచ్చు, బయట కావచ్చు, దాని మీద డిస్కషన్ చేసినాం. డిస్కషన్ చేసి ఒక ఒపీనియన్ దానికి ఒక సబ్ కమిటీ వేసినాం. సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ బేస్గా డెఫినెట్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్, వీఆర్ ఫర్ ఫార్మర్స్, రైతులకు సంబంధించి గట్టిగా మేము అందుబాటులో ఉంటాం. దాని ప్రకారం మేము చేస్తాం. కానీ 5-6 ఏళ్ళుగా జరుగుతున్న దాన్ని మళ్ళీ మీరు సబ్ కమిటీ ఏంటి, అప్లికేషన్ ఏంటి, ఇదంతా కూడా ఫిర్యాదులు వచ్చినాయి కాబట్టి సమీక్ష చేసుకునే హక్కు, స్వేచ్ఛ ప్రభుత్వంకు ఉంది. ఆ అంశం మీద తప్పులు జరిగితే సరిదిద్ది సరైన విధంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నమే. రాజకీయ పార్టీలు అవగాహన రాహిత్యంతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దీన్ని ఎత్తేస్తారు. ఎవరు ఎత్తేరు? రైతులారా అభద్రతా భావానికి ఫీల్ కాకండి. రైతు భరోసా మీకు అండగా ఉంటుంది. ఇది కాంగ్రెస్ మాట. కానీ వర్షాకాలం రైతు భరోసా పడలేదు, రబీకైనా పడుతుందా? పడుతూ సంక్రాంతికి కార్యక్రమం స్టార్ట్ అవుతుందని చెప్పినాం కదా. ఏరియాస్ కూడా ఇస్తారా? నేను చెప్పిన మాట వాళ్ళు కూడా చాలాసార్లు తప్పించుకున్నారు. మేము ఒక ఒపీనియన్ డిస్కషన్ ఫ్రేమ్లు ఉన్న దాన్ని ఇస్తారా అనే సబ్జెక్టు విల్ డిస్కస్. గవర్నమెంట్ తీసుకున్న చాలా నిర్ణయాలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. హైడ్రా కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, అట్లాగే లగచెర్ల రైతులకి సంఖ్యలు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సరే, దాని మీద విచారణకు ఆదేశించినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే సంఖ్యలు వేయడం తప్పు అని వెంటనే స్పందించినారు. అందుకు సంబంధించిన అధికారులు చర్య తీసుకున్నారు. ఎవరు సమర్థించరు. రైతులకు పట్టాల బేడీలు వేయడం అనేది 100% రాంగ్. మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, కానీ మీ పరిధిలో ఉన్న హైడ్రా చాలా వివాదాస్పదమైంది. చాలా పేదల ఇల్లు కూలగొడుతున్నారనే వాదన వచ్చింది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, కోర్టు నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. దీన్ని ఏమన్నా మళ్ళీ పునరాలోచిస్తారా? నేను పునరాలోచిస్తారని చెప్తలేను, కానీ జరుగుతున్న పరిణామాల మీద డెఫినెట్లీ మేము రివ్యూ చేసుకుంటాం. మూసీ రివర్ ఫ్రంట్ మీద ప్రభుత్వం ముందుకు వెళ్ళొద్దా, మళ్ళీ ఏమైనా పునరాలోచన ఉందా? ఇప్పుడు మూసీకి సంబంధించి డెఫినెట్లీ గాంధీ స్మృతి దాకా ఎట్లయితే గుజరాత్లో అక్కడ పల్లవాయి పటేల్ కట్టుకున్నారో, లేకపోతే అక్కడ ఉండబడేటువంటి ఒక రివర్ ఫ్రంట్ కట్టిరో, ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ ఎందుకు అవరోధం చేస్తున్నాయో అర్థం కాదు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఎవరిని బలవంతంగా ఖాళీ చేయించాము మూసీ రివర్ పేరు మీద. రివర్ బెడ్కు సంబంధించి, ఎఫ్టీఎల్కి సంబంధించి, బఫర్ జోన్కి సంబంధించి క్లారిటీగా ఉంది. ప్రజలకు నష్టం లేకుండా
మురికిని బయటికి తీసి అదొక ప్రజలకు రిజనరేట్ చేసి రిలీఫ్గా ఉండడం కొరకు, సేఫ్టీగా ఉండడం కొరకు, వరద వచ్చినా ప్రాణ నష్టం లేకుండా సంతోషంగా బతకడానికి కొంత ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. దానికి డిస్కషన్ స్టేజ్లో కొంత కార్యక్రమం జరుగుతూ ఉంది. ఊరికే ఆహో అంటే బట్టగాల్సి మీద పారేసి నేను అడుగుతున్న ఇదే హైడ్రాకు సంబంధించి ఇండ్లు ఖాళీ చేయించాలని లేదా జాగాలు తీసుకోవాలని స్పెషల్గా మా కాంగ్రెస్ నుంచి వేరే శాసనసభ్యుని కమిటీ చైర్మన్ వేసి మీరేం జరపలేదా చర్చ? మీరు మాటలకు పరిమితమైన మేము అమలు చేసి మూసిని పునరుజ్జీవం చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నాం, క్రెడిట్ వస్తుందని. ప్రభుత్వ ప్రయారిటీ మీద చాలా డౌట్లు వస్తున్నాయి, చాలా ప్రశ్నలు వస్తున్నాయి. మీరు నిరుద్యోగ భృతి ఇవ్వరు, మహిళలకు 2000 ఇవ్వరు, రైతు భరోసా ఇవ్వరు, కానీ రివర్ ఫ్రంట్ అనేది ఎందుకు ప్రయారిటీ అవుతుంది? అన్నీ ఇస్తాం, అట్లా తప్పు దానికే దానికే. మేము అన్నీ ఇప్పటికే 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 500కి సిలిండర్ ఇచ్చినాం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చినాం, ఇందిరమ్మ సర్వే జరుగుతూ ఉంది, సన్నవాట్లకు 500 ఇచ్చినాం, 5 నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, రేపు రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నాం, ఇలా రైతు రుణమాఫీ చేసినాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, జరగాల్సినవి ఉన్నాయి, తప్పకుండా జరుగుతాయి. క్యాబినెట్లో బీసీ మంత్రుల పట్ల వివక్ష ఉంది, వాళ్ళకి సరైన ప్రాధాన్యత లేదు. ఏ బీసీ మంత్రి కూడా హెలికాప్టర్కి అవకాశం రాదు, కొంతమంది రెడ్లు మాత్రమే తిరుగుతున్నారనే వాదన ఉంది. ఎందుకు అలా జరుగుతుంది? మీ పట్ల వివక్ష ఉందా లేదా? మా కాన్సెన్స్ హెలికాప్టర్లో పోయేంత దూరం లేదు. మేము బయట జిల్లాలకు ఎక్కడైనా కార్యక్రమాలకు పోయినప్పుడు నాగార్జున సాగర్కో నల్గొండకో హెలికాప్టర్లో పోతున్న వాళ్ళు మీకు అంతకంటే దూరం కాదా మీది? సరే, వాళ్ళ హెల్త్ కాన్షియస్ దృష్టిలో కావచ్చు, లేకపోతే వారికి ఉన్న సమయం లోపల వారు వాడుకుంటే నేను వాడుకోవడం నాకు ఇక్కడే అభ్యంతరం లే. మీ పట్ల వివక్ష లేదా? ఏం లేదు. నేను ఇండియన్ పెట్టకపోతే నాకు వివక్ష ఎందుకుంటుంది? నేను అడిగినాడు బరాబర్ తీసుకుంటా. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. ఐఎమ్ ఏ కాంగ్రెస్ మ్యాన్, ఐఎమ్ కాంగ్రెస్ మినిస్టర్. డెఫినెట్లీ నేను తీసుకుంటా. దాన్ని దాంట్లో వివక్ష ఉందని ఎక్కువతో దాంట్లో కొత్త హెలికాప్టర్ అరే కొంతమంది ఎక్కువ వాడచ్చు, వాళ్ళకు ఉండేటువంటి ఓవర్లోడ్ వర్క్ లోడ్ తోటి. దాన్ని నేను ఎప్పుడు మేము బై రోడ్ వీఆర్ హ్యాపీ జర్నీ, దానికి ఎప్పుడు అటువంటి ఆలోచన కూడా లేదు. మీరు దాన్ని కొత్తగా మళ్ళీ గుడ్డు గట్టికెళ్ళకి పెడుతారు. మీరు కర్ణాటకలో కూడా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నారు, కానీ ఈ రేపటి నుంచి వాళ్ళు 15% బస్ ఛార్జీలు పెంచబోతున్నారు. తెలంగాణలో కూడా బస్ ఛార్జీ పెంచే ఆలోచన మీకు ఏమైనా ఉందా? ఏం లేదు. అటువంటి అనవసర దుష్ప్రచారం ప్రారంభించకండి. కంఫర్టబుల్లీ వీఆర్ గివింగ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఆర్టీసీ. నౌ వీఆర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్టీసీ. ప్రజలకు భరోసా ఇవ్వగలుగుతారా ఛార్జీలు పెరగవు తెలంగాణలో అని? అరే భవిష్యత్తు 5-10 ఏళ్ళకో 2 ఏళ్ళకో ఏడాదికో సంబంధి ఇప్పుడే అన్నీ మీరేదో ఎట్లా ఇప్పుడు తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితిలో మేము అటువంటి ఆలోచన లేదు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి మీరే కారణం, మీరు అవమానిస్తారనే రావడం లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కంపేర్ చేసుకుంటే తెలంగాణ అసెంబ్లీలో ప్రజాస్వామికంగా చర్చ అర్ధరాత్రి దాకా కొనసాగుతోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏమంటే అనే హక్కు కొనసాగుతోంది. ఎక్కడేమో మనం అబ్బా ఎందుకు అట్లా మాట్లాడతారు? కేసీఆర్ మౌనంగా ఉన్నారు, కారణం బూచి చూపెడితే మనం ఏం చేయలేం. మరి ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? మీరు ఎక్స్పెక్ట్ చేసి లైక్ సేమ్ చీఫ్ మినిస్టర్ రెస్పెక్ట్ దొరకాలని మీరు ఊహిస్తే ఏం చేయాలి? కేసీఆర్ ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు అసెంబ్లీ? మీరు ఆయన వారిని అడగాలి పెద్దల్ని. చాలామంది రాష్ట్ర మంత్రులు కేంద్రానికి వెళ్ళి కేంద్ర మంత్రుల్ని కలిసి వాళ్ళకు రాష్ట్రంలో రావాల్సిన నిధులు కావచ్చు, అనుమతులు అడుగుతారు. మీరెందుకు? మీ జిల్లా నుంచి కూడా కేంద్ర మంత్రి ఉన్నారు బండి సంజయ్, మీరు ఎప్పుడు ఆయన ఎందుకు కలవలేదు, ఏం అడగలేదు? ఏంటి మీ ఇద్దరి మధ్యలో అయినా ఈగో క్లాష్ ఉందా? నేను వారు అమ్మవారు ఉత్సవాలు చేస్తే పిలిస్తే నేను వెళ్ళినా. నేను ఈ మధ్యలో వారికి నవోదయ విద్యాలయాలు జిల్లాకు ఒకటి ఇస్తా ఉన్నారు. హన్మకొండ జిల్లా కింద పివి నరసింహరావు జన్మస్థలం బంగారాలు పెట్టమని కూడా కోరినా వారు అంగీకరించినారు. ఈజ్ మై బ్రదర్, ఐఎమ్ హిస్ బ్రదర్, నో ఇష్యూ. పార్టీలు వేరుండొచ్చు, ఆయన విద్యార్థి ఉద్యమ నాయకుడు, నేను విద్యార్థి ఉద్యమ నాయకుడిని. మాకు మధ్యలో ఎక్కడ డిస్ప్యూట్ లేదు. ఎలక్షన్ టైంలో డెఫినెట్గా కొట్లాడుకుంటాం. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు కానీ మాకు ఇది ఇవ్వండి అని చెప్పి అడిగినట్టు రిప్రజెంటేషన్ బట్ టెలిఫోన్ కూడా మాట్లాడుకుంటాం కదా, అంతే పెద్ద. నేను ఆయనను కలవాలి, ఆయన నన్ను కలవాలని ఏం లేదు. మాట్లాడుతున్నారు ఎప్పుడన్నా? మాట్లాడుతున్నారు సందర్భం మొన్ననే ఫోన్ చేసిన, నవోదయ విద్యాలయం కావాలి, హన్మకొండ జిల్లా వంగరలం పివి నరసింహరావు గారు వ్యవస్థాపకుడు అని రిక్వెస్ట్ చేసిన. ఈ అగ్రేడ్. ఓకే, తొందరలో నవోదయ స్కూల్ వంగరలో పెడుతున్నారా? పెడతాం. బండి సంజయ్ గారు శాంక్షన్ చేయిస్తారు, నేను పెడతాం పక్కా. చెప్పిన రిక్వెస్ట్ చేసి అగ్రేడ్. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీ పేరు బ్లాక్ బుక్లో రాశాను, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఏమన్నా మీరు జాగ్రత్తగా ఉంటారా? దీని మీద మీ స్పందన ఏంటి? ఏ పెన్నన్నా రాసుకొని అబ్బాయి ఏమన్నా, నేను ట్రాన్స్పరెంట్గా నా కార్యక్రమం నేను చేసుకుంటూ పోతాను, నడుస్తున్నట్టు రాజకీయాల్లో. నెక్స్ట్ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? ఆఫ్టర్ రిజల్ట్ యూ విల్ అబ్జర్వ్. డెఫినెట్లీ ఇట్ విల్ గుడ్. థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ గారు. రైట్, నమస్కారం.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.